ఉందన్నమాట. ఇక్కడ ఈ ఖర్చు ఉంది. ఇప్పుడు ఈ ఇటుకల పొయ్యి తీసి మట్టి పొయ్యి వేస్తాము. ఇక్కడ అంతా బ్లాక్గా పడిపోయింది. ఇదంతా క్లీన్ చేసి ఈ ఖర్చు మొత్తం కలిపేసి మళ్ళీ కొత్తగా చేద్దాం అనుకుంటున్నాం. ఆ వీడియోని మళ్ళీ చూడండి, కంటిన్యూ. ఇప్పుడైతే ఇంకా పొయ్యి వేస్తున్నాం. పొయ్యి వేయడానికి ఫస్ట్ మట్టి కొంచెం నీళ్ళతో కలుపుకొని కింద మట్టి వేసేసి తర్వాత ఇటుక పిల్లలు పెడుతున్నాం. ఫస్ట్ మట్టి కొంచెం వాటర్ తోటి కలిపి పెట్టుకొని ఒక టెంకలోకి తీసుకొని తర్వాత కావాల్సిన అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ కలుపుకుంటూ కింద మట్టి వేస్తున్నా. ఫస్ట్ పొయ్యి వేయడానికి ఫస్ట్ తడిపిన మట్టి వేసిన తర్వాత దానిపైన ఇటుకలు పెట్టాలి. నేను వేస్తున్న అప్పుడే అత్తమ్మ వచ్చేసి ఎందుకు గ్యాప్ ఇచ్చేస్తున్నావు అనేసి అడిగింది గోడకి. ఏమో గోడ ఖరాబ్ అవుతుందేమో అంటే ఏం కాదులే నేను వేస్తా జరుగు అని చెప్పేసి వచ్చి ఇప్పుడు మళ్ళీ మా అత్తమ్మ స్టార్ట్ చేసింది. అత్తమ్మ వేస్తుంది ఇప్పుడు పొయ్యి. ఇసుక పెదలు పెట్టుకొని అట్లా గ్యాప్ లేకుండా మొత్తం మట్టి మెత్తుకోవాలి. 2 పొయ్యిలు పట్టేలాగా వేస్తున్నాం. ఒక పొయ్యి వేయకూడదు. ఎప్పుడు వేసినప్పుడల్లా 2 పొయ్యిలు వేయాలి. వాడకున్నా సరే 2 పొయ్యిలు వేయాలన్నమాట. అందుకోసమని ఇప్పుడు అత్తం వేస్తుంది. ఇంకా 3 ఇటుక పిల్లలు పట్టేలా వేసిందా దాంట్లో 2 పొయ్యిలు వస్తాయి. ఇంకా ఇప్పుడు వేస్తుంది 2 పొయ్యిలకు సపరేషన్ కోసం వేస్తుంది. మట్టి పెట్టిన తర్వాతనే ఇటుక పిల్లలు పెట్టాలి. డైరెక్ట్ ఇటుక పిల్లలు పెడితే సపోర్ట్ ఉండక తొందరగా కూలిపోతుంది పొయ్యి. కావాలనుకుంటే మీరు మట్టి బదులు అక్కడ సిమెంట్ కూడా వాడుకోవచ్చు. ఇంకా చాలా రోజులు ఉంటుంది సిమెంట్ వాడి పొయ్యి వేస్తే. మేమైతే సిమెంట్ లేకుండా ఇంకా మట్టితోటి వేసేస్తాం. ఇంకా కొంచెం హైట్ పెట్టడానికని ఇంకొకటే ఇటుక పిల్ల వరుస పెడితే అంత పెద్దగా ఉండదు పొయ్యి, కట్టెలు కూడా సరిగ్గా పట్టవని చెప్పేసి 2 ఇటుక పిల్లల హైట్లో వేస్తుంది అత్తమ్మ. ఇప్పుడు ఇంకొక వరుస పెట్టాలి ఇటుక పిల్లలు కాబట్టి మళ్ళీ మట్టి వేస్తుంది. మట్టి వేసి మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకొక వరుస ఇటుక పిల్లలు పెట్టుకొస్తుంది. నేనే వేద్దాం అనుకున్నా, నాకు రాదు. పక్కన వాళ్ళ పొయ్యిలు కూడా చూసేసి వచ్చి ఎట్లా వేయాలో ఏంటో అని చూసి వచ్చి నేనే వేద్దామని ట్రై చేస్తుంటే అత్తమ్మ వచ్చి నేను వేస్తా జరగని చెప్పేసి ఇప్పుడు అత్తమ్మ వేస్తుంది. ఇప్పుడు ఇంకొక వరుస ఇటుక పిల్లలు పెడుతుంది. మరీ ఒకటే పెడితే కట్టెలు ఏం పట్టవు, పొయ్యి సరిగ్గా మండదు కూడా. కట్టెలు కూడా పొయ్యి అది పైన గిన్నె పెడితే గిన్నె కానుతాయి. అందుకోసం మినిమం 2 వరుసలు ఉండాలి పొయ్యికి. కొంతమంది హైట్ కావాలనుకుంటే 3 వరుసలు కూడా పెట్టుకుంటారు. చాలా హైట్ అనిపిస్తుంది. 3 వరుసలు అవసరం లేదు, 2 ఉంటే చాలు. ఇటుక పిల్లలు పెట్టి మొత్తం ఒకసారి సెట్ అయిందా లేదా అని ఒక పెంకు కూడా పెట్టి చూస్తుంది. పక్కన పెంకు ఉంటే పెంకు పెట్టి చూస్తుంది. ఇప్పుడు ఆ సీకులు కొంచెం ఇక్కడ ముందర సపోర్ట్ కోసం మనం పెట్టినప్పుడు సపోర్ట్ ఉండాలి కదా. ఇక్కడ కూడా ఇటుక పిల్లలు పెడితే క్లోజ్ అయిపోతుంది మొత్తం. అది పొయ్యి కాదు కదా, పొయ్యి కోసం అని అట్లా 3 సీకులు పెడుతుంది సపోర్ట్కి. ఇప్పుడు ఆ సీకులు కూడా మొత్తం ఆ ఇటుక పిల్లలు మొత్తం కనిపించకుండా మొత్తం మట్టితో మెత్తేస్తుంది. మొత్తం మట్టితో కవర్ చేస్తుంది అన్నమాట. మీకు సిమెంట్ ఉంటే సిమెంట్తో చేసుకోవచ్చు. వర్షం వచ్చినా ఏమొచ్చినా తడిచినా ఏం ఖరాబ్ కాదు, ఏం లేదు. ఈ మట్టి పొయ్యి అయితే మళ్ళీ వర్షాలు కూడా ఎక్కువ పడితే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అది సిమెంట్ అయితే గట్టిగా ఉంటుంది మొత్తం. ఇంకా ఇప్పుడు ఆ ఇటుక పిల్లలు కనిపించకుండా మొత్తం మట్టి మెత్తేసేయాలి. కవర్ చేయాలి మొత్తం మట్టితో. మళ్ళీ ఇంకోసారి చూస్తుంది. మేము ఎక్కువ అదే ఈ పొయ్యి పైన అన్నం ఎక్కువ రొట్టెలు చేస్తుంది, అన్నం వండుతుంది. ఎప్పుడైనా ఎక్కువ వంటలు ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ పొయ్యి వాడతాము.
నార్మల్గా అయితే ఇంట్లో స్టవ్ యూజ్ చేస్తాం. ఈ కట్టెల పొయ్యి ఎక్కువ వంటలు రొట్టెలకు మెయిన్గా యూజ్ చేసేది. మార్నింగ్ టైం అన్నం వండుతుంది అట్లా పిల్లలకి కూడా స్నానాలు నీళ్ళు అవుతుందని చెప్పేసి పొద్దున్న అన్నం వండి నీళ్ళు పడుతుంది అనమాట. అందుకోసం కట్టెల పొయ్యి యూజ్ చేస్తాం. ఇట్లా స్టాండ్ లాగా ఉండడానికి కోసం అని ఇట్లా అవి మట్టి మూటలు కట్టి పెడుతుంది రౌండ్ చేసి దానిపైన బ్యాలెన్స్ ఆపుతుంది కొంచెం హైట్ కోసం అని. అత్తమ్మ కూడా ఫస్ట్ రాదు పొయ్యి వేయడం, నాకు కూడా రాదు అన్నది. ఇంకా నేను అక్కడ చూసేసి వచ్చి ఇట్లా వేద్దాం అనుకుంటున్నా అంటే సరే నేను కూడా వేస్తాను అని చెప్పేసి ఇంకా అత్తమ్మ కొంచెం కొంచెం వాటర్తో తడుపుకుంటూ పెట్టుకుని మొత్తం మట్టి ఆ పీకులు కూడా కవర్ అయిపోతాయి కదా మట్టి దాదాపు ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఒక పొయ్యి కంప్లీట్ అయింది. ఇంకా కింద బేస్ అడుగు కూడా మట్టి కొంచెం మందంగా వేస్తుంది. ఎందుకంటే మంట నిప్పుల వల్ల వేడి కొంచెం కింద పరలు వచ్చేస్తాయి అని చెప్పేసి కొంచెం మందంగా కింద మట్టి వేస్తుంది. మందంగా అడుగు మందం ఉంటేనే కొంచెం తొందరగా కింద ఖరాబ్ లేదంటే పర్రలు వచ్చేస్తుంది వేడి. ఇంకా చూడండి పిక్కలు కనిపించకుండా మొత్తం మెచ్చేస్తుంది. అన్నిటికీ మెచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి చిన్న పొయ్యి కూడా వేసేస్తుంది. ఈ పొయ్యి కూడా రెడీ అవడానికి వచ్చింది. సేమ్ దానిలాగా దీన్ని కూడా సపోర్ట్ కోసం ఇంకా మొత్తం సేమ్ యాజ్ ఈ పొయ్యి అయితే ఎలా చేసినా ఆ పొయ్యి కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఇంకా మొత్తం నీట్గా మట్టితో మొత్తం పెట్టేసుకోవాలి. మొత్తం కవర్ చేయాలి పెట్టేయడం అంటే మొత్తం మేము మట్టి అయితే నాకు కొంచెం కిట్టు హెల్ప్ చేసి నేను కిట్టు ఇద్దరం కలిసి కొంచెం దూరంగా ఉండే మట్టి తీసుకొని వచ్చి వాటర్లో తడిపి పెట్టి తీసుకొచ్చినాం. ఇక్కడ కొంచెం కొంచెం కావాల్సినంత వాటర్ అద్దుకొని అత్తమ్మ పొయ్యి వేస్తాం. ఈ పొయ్యి వేయడానికి ఎన్ని డేస్ నుంచో వేరే వాళ్ళని అడిగి చూసినాము. వాళ్ళకి పని మీద ఉండి ఎవరు వేయడానికి రాలేదు. ఇంకా నేనే ట్రై చేసి వేసేద్దామని చెప్పేసి కొంచెం బాగా వాళ్ళ పొయ్యిలో అబ్జర్వ్ చేసి వచ్చి వేద్దామని వేస్తుంటే అత్తమ్ముండి సరే నేను వేసేద్దామని చెప్పి అత్తమ్మ ఇంకా నీట్గా కొంచెం సాఫ్ట్గా కొంచెం మొత్తం కవర్ చేసి వేసేస్తున్నాం. నున్నగా అంటుంది పొయ్యి మొత్తం. ఇంకా చూడండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది పొయ్యి. పొయ్యి చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత అలిగిన తర్వాత ఇంకా మంచిగా కనిపిస్తుంది పొయ్యి. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది పొయ్యి. ఇంకా అత్తమ్మ మొత్తం అలిగిన తర్వాత నేను మాత్రం కలర్ వేస్తున్నా, అదే గాజు వేస్తున్నా. మొత్తం అత్తమ్మ వేస్తుంది. పక్కన గట్టి కూడా వేసేసిన తర్వాత పొయ్యి కూడా వేసాను. ఈ పొయ్యి చూడండి మొత్తం అయిపోయింది. ఎంత బాగుంది పొయ్యి అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకు దాని పొయ్యి మంట పెట్టాలంటే అసలు మంట పెట్టలేదు. అది బుద్ధి కాలేదు. అంత అందంగా చాలా నచ్చింది పొయ్యి నాకు. ఫైనల్ లుక్ ఇది పొయ్యిది.